నమస్కారం స్నేహితులారా. శిల్పకళా వైభవానికి నిలయమైన హలీబీడుకు స్వాగతం. ఒకప్పుడు హొయసల సామ్రాజ్యపు రాజధాని అయిన ఈ ప్రాంతము హొయసలేశ్వర దేవాలయాలకే కాక పక్కనే ఉన్న అద్భుతమైన జైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో 3 ప్రధాన జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ 3 బసదిలలో అతి ముఖ్యమైనది పార్శ్వనాథ బసది. దీనిని క్రీస్తు శకం 1133లో హొయసల రాజు విష్ణువర్ధనుడి మంత్రి అయిన గంగరాజు కుమారుడు నిర్మించాడు. ఈ ఆలయము హొయసల ద్రావిడ శైలికి చక్కని ఉదాహరణ. ప్రధాన ఆలయంలో దాదాపు 18 అడుగుల ఎత్తుగల భగవాన్ పార్శ్వనాథుడి విగ్రహము నిలబడిన భంగములలో దర్శనమిస్తుంది. ఆయన తలపై ఉన్న 7 తలల నాగపడగ శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యము. ఇక్కడ ఉపయోగించిన సోప్ స్టోను శిల్పులు అతి సూక్ష్మమైన వివరాలను చెక్కడానికి వీలు కల్పించింది. మండపం లోపల ఉన్న స్తంభాలపై చెక్కిన శిల్పాలు మరియు పైకప్పుపై ఉన్న యక్షిణి అద్భుత శిల్పం చూడదగినది. మిగిలిన 2 ఆలయాలు శాంతినాథ బసది మరియు ఆదినాథ బసది కూడా 12వ శతాబ్దపు కళాత్మక గొప్పతనాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. శతాబ్దాల చరిత్రను, ధార్మిక సమన్వయాన్ని తెలుసుకోవడానికి హలేబీడు జైన్ దేవాలయాన్ని తప్పక సందర్శించండి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.